హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశివుడు తర్మ. ఈరోజు మనం సొగశివుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ సెంటర్ చూసేద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? టోటల్ కేటలాగ్ డిజైన్స్ మేడం. కేటలాగ్ డిజైన్స్, ఫ్యాన్సీ శారీస్ అండి. ఓకే, ఫ్యాన్సీ శారీస్ కేటలాగ్ డిజైన్స్. మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. టోటల్ శారీ అంతా అంటే సింగిల్ కలర్తో వచ్చింది. సపరేట్గా పళ్ళు అంటూ వేరియేషన్ చూపించకుండా సేమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మిడిల్లో పార్ట్ అంతా కూడా మనకు ఒక చిన్న బోర్డర్ లాగా ఒక హాఫ్ మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ లాగా ఒక కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక ట్రీ టైప్లోని దాంట్లో కొంచెం డిజైన్స్ వేరియేషన్ చూపించుకుంటూ ఒక ట్రీ అంటే షేప్ వచ్చేసి మనకి ట్రీ షేప్ వచ్చింది. పైన బోర్డర్ చూసినట్లయితే మజంటా పింక్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేసి మనకి డైమండ్స్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. కడ్డీ టైప్ ఆఫ్ బోర్డరే ఇచ్చారు. దీంట్లో లోపల ఫిల్లింగ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఫిల్లింగ్ వచ్చింది. ఈ బోర్డర్ తో పాటు మనం ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా మనకి ఇచ్చారనమాట. సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ టీజ్ గా అదే బోర్డర్ ని మనకి కింద కూడా యాడ్ చేశారు. దాంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా వచ్చింది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. మ్యాంగో డిజైన్ లో మనకి లోపల బ్లూ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసి ఒక చిన్న క్రీపర్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మనకి కలర్ చేంజెస్ తో మనకి 2 వేరియేషన్స్ చూపించారు డిజైనింగ్ లో. ఇక్కడ ఒక బర్డ్ స్టైల్లో ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి లోపల ఫిల్లింగ్ అంతా గోల్డ్ కలర్ వస్తుంది. ఇంకొక బర్డ్ వచ్చేసి బ్లూ కలర్ తో ఇచ్చారు. సేమ్ డిజైన్ కాకపోతే కింద కలర్ చేంజ్ తో వస్తుంది. మజంటా పింక్ కలర్ ని యాడ్ చేశారనమాట. కింద అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ మిడిల్లో వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక క్రీపర్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ తో ఒక బిగ్ క్రీపర్ ఇచ్చారనమాట. మిడిల్లో వస్తుంది ఇది. టోటల్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓన్లీ బోర్డర్స్ అంటే 2 సైడ్స్ బోర్డర్స్ ఏదైతే కంటిన్యూ చేశారో త్రూ అవుట్ శారీ అంతా అదే బోర్డర్ ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా ఇచ్చారు. మనం నెక్ పార్ట్ లో కావాలంటే నెక్ పార్ట్ లో డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ 5650. నెక్స్ట్ సారీ అండి కొల్లం పట్టు. కొల్లం పట్టు. ఓకే, పట్టు మెటీరియల్. సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ 2 కలర్స్ కాంబినేషన్ తో ఫుల్ డిజైన్ వచ్చింది. కానీ పళ్ళు మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. ఇలా చూపిద్దాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి పికాక్ ఇచ్చారు. తర్వాత ఒక బర్డ్ ఇట్లా వచ్చి ఫ్లై అవుతూ వచ్చి దీని మీద వస్తున్నట్లుగా వచ్చింది. కింద వచ్చేసరికి మనకి జింకల్ని కూడా ఇచ్చారండి. చాలా బాగుంది. త్రూ అవుట్ శారీ అంతా బోర్డర్స్ వచ్చేసి 2 కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ జరీతో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ఒక 3 లైన్స్ లాగా పికాక్ మనం పళ్ళులో ఏదైతే చూసామో పికాక్ సేమ్ పికాక్ ని సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ బర్డ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఫుల్ శారీ వస్తుంది, ఎక్కడ కూడా మిస్ చేయకుండా మొత్తం ఇచ్చారు. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఎప్పుడు మనం ఫ్లవర్స్ లేకపోతే క్రీపర్ కానీ లైన్స్ కానీ చెక్స్ టైప్ లో చూస్తూ ఉంటాము. దీంట్లో వచ్చేసి టోటల్ మనకి పికాక్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మేడం. ఓకే, టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. మనకి సేమ్ శారీలో ఉన్న మ్యాచింగ్ బర్డ్స్ కావాలి ఇక్కడ అంటే హ్యాండ్స్ పార్ట్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపిస్తే కనుక మనకి ఎలాగో ప్యాచ్ వర్క్స్ దొరుకుతాయి. సిల్వర్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ తో సేమ్ ఆ 2 బర్డ్స్ తెచ్చుకుని ఇక్కడ డిజైన్ చేయించుకుంటే హ్యాండ్స్ పార్ట్ లో చాలా అందంగా ఉంటుంది శారీ. ఈ శారీ కాస్ట్ 10980. నెక్స్ట్ శారీ అండి జామ్దాని సీకో. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వకుండా బేస్ కలర్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కంటిన్యూ చేశారు. దాంట్లో 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి బుటీస్ ఇచ్చారు. థ్రెడ్ బుటీస్. అది ఒక మ్యాంగో స్టైల్లో ఉంది. ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో 2 కలర్స్ తో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ కంటిన్యూ అవుతాయి. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేస్తారు. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే ఒక చోట వచ్చేసరికి కడ్డీ స్టైల్లో అంటే కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక కడ్డీ బోర్డర్ వచ్చింది.
తర్వాత ఇదంతా కూడా మనకి సింగిల్ బోర్డర్ అండి, సపరేట్ బోర్డర్స్ కాదు, సింగిల్ బోర్డర్లోనే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న మ్యాంగోస్తో ఉన్నటువంటి ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 3 సైడ్స్. ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి ఫుల్ శారీ చూద్దాం. 2.5 మీటర్స్ మొత్తం కవర్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ మాత్రమే వస్తుంది ఇట్లా. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే మనం పింక్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు టోటల్. ఓన్లీ బోర్డర్స్ మాత్రం మనకి శారీ త్రూ అవుట్ ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో 3 సైడ్స్ అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1320. నెక్స్ట్ శారీ అండి, కొల్లం సీకో అంటారు మేడం. కొల్లం సీకో అంటే పట్టు శారీ, పట్టులో సీకో. ఓకే, సీకో కూడా మిక్స్ అవుతుంది. ఓకే, డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి ఏ కలర్స్ ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటుందండి. దట్టు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది దీని మీద. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం టోటల్ ఒక చిన్న బోర్డరే ఇచ్చారు. చిన్న బోర్డర్లో కూడా మనకి ఏంటంటే ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. తర్వాత మధ్యలో అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో వేవ్స్ తీసుకుని మధ్యలో మనకి పింక్ కలర్ కూడా అటాచ్ చేశారనమాట. ఎడ్జెస్కి వచ్చేసరికి వన్ సైడ్ ఎడ్జ్ వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సెకండ్ ఎడ్జ్లో మనకి చిన్న చిన్న బాతుల్ని డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి బాతులు వస్తాయి అనమాట. టోటల్ శారీ అంతా కూడా సేమ్ బర్డ్స్ మనకి కంటిన్యూ అవుతాయి, కాకపోతే కొంచెం చిన్న సైజులో ఇచ్చారనమాట. సేమ్ బర్డ్స్ని మనకి చిన్న సైజులో ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ స్టైల్లో బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ చూడండి ఎంత దగ్గరగా డిజైన్ చేశారంటే ఎంత అందంగా ఉన్నాయంటే ఈ బర్డ్స్ కూడా. గోల్డ్ కలర్ అలాగే మనకి సిల్వర్ కలర్ బర్డ్స్ ఇచ్చారు. ఆ బిగ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి పింక్ కలర్ అటాచ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి ముక్కు వేరియేషన్ తెలియడం కోసం పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కూడా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గరగా వస్తాయి. తర్వాత 2.5 మీటర్స్ దగ్గర వస్తాయి. తర్వాత ఎలా వచ్చిందండి? టోటల్ ఇలా వస్తుందండి, కొంచెం గ్యాప్స్. ఓకే, అంటే లైన్స్లో కంటిన్యూ చూసినట్లయితే లైన్స్లో మనకి ఫుల్ వస్తుంది, కాకపోతే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తారు. 2.5 మీటర్స్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ వచ్చాయో అవే బోర్డర్స్ని మనకి ఇక్కడ కూడా హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 6030. నెక్స్ట్ సారీ అండి, కస్తూరి సిల్క్ మేడం. కస్తూరి సిల్క్ లైట్ వెయిట్ సారీ. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి సేమ్ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. దాంట్లో కూడా ఈ ఫ్లవర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్. మనకి నార్మల్గా ఎప్పుడు లోటస్ ఫ్లవర్ కానీ రోజ్ బర్డ్స్ కానీ ఇస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా చిన్న పెటల్స్ వచ్చాయండి. చిన్న పెటల్స్తో ఒక ఫ్లవర్ వచ్చింది. దాంట్లో అవుట్లైన్ అంతా కూడా మనకి మజంటా పింక్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఆ కాడ ఏదైతే ఉంటుందో ఆ కాడ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే చిన్న బర్డ్స్ టైప్లో వస్తాయి అన్నమాట. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఫ్లవర్ షేప్లో ఈ ఫ్లవర్లో మనకి ఏ కలర్స్ అయితే ఎన్ని కలర్స్ అయితే యూస్ చేశారో ఆ 3 కలర్స్ కాంబినేషన్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ కంటిన్యూ, అట్లాగే మనకి ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్, తర్వాత గోట్ వర్క్ ఏదైతే ఉందో పింక్ కలర్, ఆ గోట్ వర్క్ 3 సైడ్స్ కూడా ఈ శారీకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ మాత్రం ఫుల్ శారీ అంతా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు ఇట్లా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, దానికి సేమ్ బార్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ అండి 2095. నెక్స్ట్ శారీ అండి, జామ్దాని థ్రెడ్ వర్క్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి జామ్దాని మెటీరియల్, దాంట్లో థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి శారీ ఇది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్తో కంటిన్యూ అవుతుంది. దాంట్లో మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. దానికి క్రీపర్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి క్రీపర్లో చిన్న లీవ్స్ కూడా చూసారు కదా, చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఫ్లవర్ షేప్ కూడా చాలా ఫినిషింగ్ కూడా వచ్చేసి మనకి చాలా నీట్గా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్, ఒకటి వచ్చేసరికి కడ్డీ స్టైల్లో గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది, ఇంకొకటి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి ఒక డ్రాప్ టైప్లో ఇచ్చారు. ఒక డ్రాప్ వచ్చేసరికి మనకి చెక్స్ లాగా కనిపిస్తుంది, లైన్స్తో ఇచ్చారు. ఇంకొక డ్రాప్ వచ్చేసరికి ఓన్లీ క్రాస్ లైన్స్తో ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు.
ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చిన్న చిన్న బుటీస్ వస్తాయి. 2.5 మీటర్స్ మాత్రం కంటిన్యూ అవుతుంది. తర్వాత అంతా వచ్చేసరికి ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, ఈ ఎల్లో కలర్ వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్, అలాగే ఈ బోర్డర్లో ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నారు కదా, ఈ 2 కలర్స్ కాంబినేషన్కి మ్యాచింగ్గా ఉండేటట్లు ఎల్లో కలర్ ఫుల్ ఇచ్చేసారు. మనకు కావాలంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి లీవ్స్ పార్ట్ అంతా గ్రీన్ కలర్తో వచ్చింది కాబట్టి. ఇక్కడ మనకి శారీతో పాటు ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్కి సేమ్ బోర్డర్ అండి, త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1360. మోహన్ గారు, నెక్స్ట్ శారీ మహేశ్వరి సీకో అండి. ఇది కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. బ్లూ కలర్కి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది. ఈ పళ్ళు కూడా ఫుల్ 1 మీటర్ వస్తుంది. ఆ పళ్ళులో మనకి ఎక్కువ గోల్డ్ కలర్ ఇచ్చారు, అలాగే అక్కడక్కడ మనకి కలర్ థ్రెడ్ కూడా యూస్ చేశారు, పట్టు కలర్ థ్రెడ్ యూస్ చేశారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి ఒక లీఫ్ లాగా ఇచ్చారు. ఆ లీఫ్లో కూడా మనకి ఇంకొక మళ్ళీ చిన్న చిన్న లీవ్స్ అంటే డబల్ లీఫ్ టైప్లో డిజైన్ చేసి వేవ్ లాగా ఇచ్చి మళ్ళీ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్లో అంతా కూడా అంటే సీకో మెటీరియల్ మనకి బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది, పింక్ కలర్ కాంబినేషన్తో మజంటా పింక్. దాని మీద మనకి సర్కిల్ తీసుకున్నారనమాట, అంటే డబల్ లైన్ లాగా మనకి గోల్డ్ కలర్తో తీసుకుని దానిలో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో డాట్స్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే బోర్డర్ అంతా కూడా టోటల్ అంతా మనకి ఇలా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కన్నేతలో మిడిల్లో ఇచ్చేసి ఎడ్జెస్కి వచ్చేసరికి సిల్వర్ జరీ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ జరీ బ్లూ కలర్తో పాటు గోల్డ్ కలర్ కూడా మనకి లైన్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. బాత్ని మనకి లోటస్ ఫ్లవర్కి పెటల్స్ ఎలా అయితే వస్తాయో ఆ టైప్లో క్రియేట్ చేశారు. దాంట్లో మనకి కలర్స్ కాంబినేషన్ కూడా చూసారు కదా, పింక్ కలర్, సిల్వర్ కలర్, గ్రీన్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్తో వచ్చింది. దగ్గరగా అంటే ఎక్కువ గ్యాప్స్ పెట్టకుండా చాలా దగ్గరగా డిజైన్ చేశారనమాట. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇది బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు పైన. టోటల్ ప్లెయిన్ అంటే సపరేట్ గా మనకి ఆ వేరియేషన్ తెలియడం కోసం, మనకి ఆ డక్స్ అనేవి క్లియర్ గా తెలియడం కోసం మనకి ఇదంతా ప్లెయిన్ వదిలేసి అక్కడ మాత్రమే డిజైన్ చేశారు. బ్రొకెట్ బ్లౌజ్ ఇదంతా కూడా మనకి కలర్ థ్రెడ్ కదండి, టోటల్ థ్రెడ్ వర్క్ అండి. ఓకే, లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే మనకి అక్కడ కల్నీత బోర్డర్ వచ్చింది కదా మిడిల్లో, ఇక్కడ సింగిల్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు. డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్. ఓకే, అది కొంచెం డిజైనర్ వేర్ టైప్. ఈ సారీ కాస్ట్ 6030 రూపీస్. నెక్స్ట్ సారీ అండి, ఇది వింటర్ షిఫాన్ అండి, జలక్ వింటర్ షిఫాన్ అంటారు. జలక్ వింటర్ షిఫాన్. అవునండి, కేట్లా డిజైన్. ఓకే, అంటే సపరేట్ గా పళ్ళు పాట అంటూ సపరేట్ గా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ శారీస్ లో మనకి దీంట్లో అంటే ఆల్ కలర్స్ కూడా యూజ్ చేస్తారు. వైలెట్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లాగే కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్స్ అన్నిటితో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. దీంట్లో కూడా చూసారు కదా, అంటే ఒకటే కలర్ కాంబినేషన్లో లైట్ అండ్ డార్క్ కలర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎల్లోలో లైట్, తర్వాత ఎల్లోలో డార్క్, ఇక్కడ వైలెట్లో కొంచెం డార్క్ కలర్, తర్వాత లైట్ కలర్, అట్లా మనకి షేడెడ్లో వస్తాయి ఫుల్ శారీ అంతా. ఇది మనం సపరేట్గా ఈ డిజైన్ అని చెప్పడానికి ఉండదు, కానీ శారీ కట్టుకున్నప్పుడు మాత్రం ఆ వేరియేషన్ అనేది చాలా బాగుంటుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. ఫుల్ శారీ ఇలాగే వస్తుందా? టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఫుల్ శారీ. ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ కలర్తో లీవ్స్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట. అంటే దీంట్లో ఎక్కువ మనకి పైన పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాచింగ్ తగ్గట్టుగా మనకి ఇక్కడ ఎల్లో ఇచ్చారు. లేదంటే కనుక మనం గ్రీన్ కలర్ కానీ వైలెట్ కలర్ కూడా వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది ఈ శారీకి. కాకపోతే శారీలో బ్లౌజ్ మాత్రం ఈ కలర్ కాంబినేషన్. ఈ శారీస్ ఎంత ఉంటాయండి రేంజ్? టోటల్గా 800 రూపీస్ అండి. ఈ శారీ వచ్చేసి మనకి 800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ మనకి 450-500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, మెటీరియల్ క్వాలిటీని బట్టి మనకి రేట్ కూడా పెరుగుతుంది. ఓకే మేడం. నెక్స్ట్ శారీ అండి, ఏసీ కోట అండి, బెనారస్. ఏసీ కోట. ఓకే, అంటే ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనకి పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్గా కడ్డీ స్టైల్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి బాక్సెస్ టైప్లో డిజైన్ చేశారు. ఒక దాంట్లో సర్కిల్ ఇచ్చారు, ఇంకొక దాంట్లో వచ్చేసరికి లైన్స్ లాగా ఇచ్చారు, ఇంకొక చోట వచ్చేసరికి మనకి స్క్వేర్స్ లాగా ఇచ్చారనమాట. అంటే వేరియేషన్ చూపించారు. అది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్తో వస్తుంది.
మనకి బోర్డర్స్లో కూడా సేమ్ మనకి ఇట్లాగే బాక్సెస్ లాగా వస్తుంది, కాకపోతే కలర్ కాంబినేషన్ కొంచెం చేంజ్ వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఎల్లో చూసాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ వస్తుంది. ఒక చోట గ్రీన్, ఎల్లో, పింక్ ఇలా ఆల్టర్నేట్గా మనకి డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. సారీ అంతా కూడా మనకి లీవ్స్ లాగా వచ్చినాయి. ఆ లీవ్స్ లోపల కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఈనెల్ లాగా ఇచ్చారు. ఇవి కూడా మనకి 3 కలర్స్ తీసుకున్నారు, గ్రీన్, పింక్ అండ్ ఎల్లో కలర్. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి 3 కలర్స్తోనే కంటిన్యూ అవుతుంది. బేస్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా ఇట్లాగే వర్క్ వస్తుంది, కానీ చాలా అందంగా ఉంది. ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనం ఏం వర్క్ చేయించినా కూడా కనిపించదు. ఫుల్ శారీ దగ్గరగా వస్తుంది, ఇట్లాగే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ కాకుండా టోటల్ శారీ అంతా కూడా దగ్గర ఇచ్చారు. మరి ఈ టైప్ ఆఫ్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా 2 సైడ్స్ ఓకే 2 సైడ్స్ ఎడ్జెస్ లో వచ్చేసరికి పింక్ కలర్ తో ఇట్లా చిన్న గోట్ వర్క్ లాగా వచ్చింది. హ్యాండ్స్ పార్ట్ కి వచ్చేటట్లు ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4015 రూపీస్. నెక్స్ట్ సారీ అండి పానీపాట్. ఓకే, మెటీరియల్ వచ్చేసి పానీపాట్ మెటీరియల్, బెనారస్ మెటీరియల్. ఓకే, ఇదంతా మనకి 2 కలర్స్ కాంబినేషన్ తో వచ్చింది. వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బేస్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా ఒక క్రీపర్ ఇచ్చారు. ఆ క్రీపర్ లో 2 కలర్స్ ఇచ్చారు, ఎల్లో అండ్ పింక్. ఎడ్జెస్కి వచ్చేసరికి ఒక ట్రీ టైప్లో తీసుకున్నారు. ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేసుకుంటూ మనకి ఒక చిన్న ట్రీని ఇచ్చారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. 1/2 మీటర్ కన్నా కూడా కొంచెం బిగ్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ మిడిల్లో వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తీసుకుని అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చి చిన్న పైపింగ్ స్టైల్లో మనకి పింక్ తీసుకున్నారు. కింద కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే, కాకపోతే కలర్ చేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే వైలెట్ వచ్చింది కదా, ఇక్కడ మనకి పింక్ కలర్ ఇచ్చాడు. ఈ సారీ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అండి. ఎక్కడంటే ఈ బోర్డర్ మిడిల్లో అంతా ప్లెయిన్ వచ్చింది కదా, చిన్న ప్రింటెడ్ వర్క్ ఏదైనా చిన్న క్రీపర్ లాంటిది తీసుకుని డిజైన్ చేయించుకోవచ్చు, లేదంటే మనం మగ్గం వర్క్ కూడా ఏదైనా చేయించుకోవచ్చు. ఫుల్ సారీ మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. టోటల్ సారీ అంతా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి సెల్ఫ్ లైన్స్ ఎలా అయితే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1995. నెక్స్ట్ సారీ అండి కళ్యాణం పట్టు అండి. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్తో డిజైన్ చేశారు, మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో. దాంట్లో కూడా మనకి డిజైనింగ్ కూడా మనకి మామిడి పిందెల డిజైన్ వచ్చింది. అది కూడా చూసారు కదా, ఒక క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. అక్కడక్కడ ఫ్లవర్స్ని యాడ్ చేశారు. ఈ లీఫ్ అంతా కూడా మనకి ఒక మ్యాంగోలోనే మనకి వచ్చిందనమాట. దాంతోపాటు మనకి కింద అంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారు. టోటల్గా చెప్పాలంటే పళ్ళు అంతా మనకి మ్యాంగోస్తో నింపేశారు, ఫిల్ చేస్తారు ఫుల్. ఇక్కడ కూడా చూసినట్లయితే మొత్తం మ్యాంగోసే వస్తాయి అనమాట. టోటల్ పళ్ళు అంతా మనకి మ్యాంగోస్. బోర్డర్ వచ్చేసి కడ్డీ స్టైల్లో ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లో వచ్చింది. సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి కొంచెం డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇట్లా వస్తుంది. అది కూడా మనకి టోటల్ మ్యాంగోస్ తో. ఇక్కడ చూసారు కదా, ఎడ్జెస్ అంతా ఒక బోర్డర్ లాగా మనకి మ్యాంగోస్ తో డిజైన్ చేశారు. తర్వాత ఇక్కడ కూడా మనకి మ్యాంగోస్ ఇచ్చారనమాట. మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ తో మనకి డిజైన్ వచ్చింది. అక్కడక్కడ మనకి జరీతో ఫిల్ చేశారు. ఫుల్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దాంట్లో పళ్ళులో మనకి మ్యాంగోస్ వచ్చాయి, బోర్డర్లో మ్యాంగోస్ వచ్చాయి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఆ మ్యాంగో డిజైన్లో కూడా వేరియేషన్స్ చూపించారు. ఒక చోట మ్యాంగోలో వచ్చేసి లోపల ఇట్లా హిల్స్ టైప్లో వచ్చింది, త్రిబుల్ మ్యాంగో వచ్చింది. ఇంకొక చోట మనకి మ్యాంగోస్ డిజైనే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఎడ్జ్లో కూడా ఒక లీఫ్ టైప్లో మనకి మ్యాంగో తీసుకున్నారు. మిగిలిందంతా కూడా మనకి క్రీపర్తో అటాచ్ చేసుకుంటూ వచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫుల్ మ్యాంగోస్ తో డిజైన్ చేశారు. బ్లౌజ్ మనకి బ్రోకెట్ బ్లౌజ్. 1 సైడ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు త్రూ అవుట్ శారీ అంతా కూడా సెకండ్ బోర్డర్ కింద బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెట్ స్టైల్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 23,200. మోహన్ గారు, నెక్స్ట్ సారీ మాంగళ్యం పట్టు. కంచిలో లైట్ వెయిట్ మేడం. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేతలో మనకి పళ్ళు డిజైన్ చేశారు. టోటల్ అంతా కూడా మనకి ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయి. క్రాస్ లైన్స్ తీసుకున్నారు. రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్తో క్రాస్ లైన్స్ వచ్చాయి. ఎడ్జెస్కి వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చి లోపల మ్యాంగో వచ్చింది. ఇదంతా కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఇది 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ మనకి కడ్డీ స్టైల్లోనే చిన్న చిన్న డైమండ్ లుక్ వచ్చేటట్లుగా వచ్చింది. చిన్న బోర్డరే ఇచ్చారు. దానికి ఎడ్జెస్లో వచ్చేసరికి హ్యాంగ్ అయ్యేటట్లుగా మనకి చిన్న చిన్న మామిడి పిందెల్ని డిజైన్ చేశారనమాట. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి మామిడి పిందెల డిజైన్ వస్తుంది ఫుల్ ట్రెడిషనల్గా. కింద బోర్డర్ సేమ్ బోర్డర్. ఓకే, కింద బోర్డర్ కూడా మనకి సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూనే వస్తుంది. దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకుని అంటే బ్యాక్గ్రౌండ్లోనే మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు ఫుల్ శారీ అంతా.
దాంట్లో ఒకటి వచ్చేసరికి సెల్ఫ్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఉండేటట్లు మ్యాంగో షేపే వచ్చింది. కాకపోతే కొంచెం ఎడ్జెస్లో మనకి కొంచెం డిజైనర్గా ఇచ్చారనమాట. దాంట్లో అక్కడక్కడ ఒక మ్యాంగోని మనకి బాగా హైలైట్ చేశారు. ఒక క్రాస్ లైన్స్లో వచ్చేసరికి ఓన్లీ థ్రెడ్ వర్కే వస్తుంది. ఇంకొక క్రాస్ లైన్లో వచ్చేసరికి మనకి ఆల్టర్నేట్గా ఒకటి జరీ ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఉండేటట్లుగా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా చూసినట్లయితే అక్కడక్కడ మాత్రమే మనకి బుటీస్ని హైలైట్ చేశారు. బ్లౌజ్ మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో కల్నేత పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఇట్లాగే కల్నేతలో వస్తుంది. దాని మీద మనకి డైమండ్స్ లుక్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే బార్డర్ కంటిన్యూ చేశారో అదే బార్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. అంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ అనమాట. ఎప్పుడు మనకి ఇంట్లో మెరూన్స్ అండ్ గ్రీన్స్ కామన్గా ఉంటాయి పట్టు చీరలు. ఇదేంటంటే బ్లూ షేడ్ అండ్ పింక్ షేడ్ మిక్స్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ అండి 16,450. 16,450 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే మోహన్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్ అలాగే పట్టు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. చూసారు కదండి, లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా. ఈ వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.